హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎల్ వ్లాగ్స్. ఈరోజు నేను ఉడికించిన గుడ్లతో కూర వండుతున్నాను. ముందుగా గుడ్లు ఉడికించి పొట్టు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసాను. ఇప్పుడు గుడ్లని ఫ్రై చేసుకుందాం. గుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. గుడ్లని టర్న్ చేసుకుందాం. రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, మసాలా లైట్గా చల్లుకుందాం. ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి లైట్గా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు గుడ్లని తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగా ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మూత పెట్టి వేగించుకుందాం. ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఉల్లిపాయలు లైట్గా మగ్గావి. ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కూరకు సరిపడా ఉప్పు వేసాను. ఇప్పుడు కలిపి మళ్ళీ మూత పెట్టుదాం. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా కలుపుకొని మూత పెడదాం. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేసాను. కొద్దిగా మసాలా వేసుకుంటున్నాను. వీటిని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకొని ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకుందాం. కోడిగుడ్లు నీలం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కూర అయ్యిందేమో చూద్దాం. అయిపోయిందండి. గుమగుమలాడే కోడిగుడ్ల కూర రెడీ అయ్యింది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.